వీడియో స్టార్ట్ అయిందా? కొందరు వీడియోలు చూస్తుంటే నాకు మస్తు నవ్వు వస్తుంటుంది. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు వీడియోలు తీస్తున్నట్టు. వచ్చేసిందా, చూపిస్తున్నా. నేనైతే ఎప్పుడు అట్లా చేయ, ఎవ్రీథింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. నేను ఎప్పుడు ఇలా చూసుకుంటానంటే నాకు నచ్చిన కలర్స్ ఉన్నప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవాళ మనం చూసే డిజైనర్ శారీస్ వచ్చేసి ఫస్ట్ వెరైటీ మష్రూ సిల్క్. ఈ మష్రూ సిల్క్లో ఈ మధ్య మనం చూస్తే ఈ డిజైనర్ శారీస్ మనకి ఇట్లా వస్తున్నాయి కదా, కలర్స్ అంతా ఇట్లా పాపప్ అయ్యి అక్కడక్కడ పడ్డట్టుగా మస్తు కనబడతాయి. మెయిన్ ఏంటంటే మీనాకారి డార్క్ పర్పుల్ కలర్ షేడ్ పైన మష్రూ సిల్క్ పైన మనకి ఇట్లా మల్టీ కలర్స్ అన్నీ కూడా వచ్చినాయి అనమాట. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటాయి. ఇది ఉల్టా సైడ్, ఇది వచ్చేసి బ్రాడ్గా వచ్చిన రిచ్ పళ్ళు విత్ టాజిల్స్. ఫాల్ సూపర్గా పడుతుంది. ఇది ఇంకా కంప్లీట్ మనము పట్టులాగానే మెయింటైన్ చేసేది ఎవ్రీథింగ్. ప్రైస్ ఎంత ఉంది? ఇవంతా ఫ్లోలో వచ్చింది 3450. దానికన్నా ముందు అన్ని డీటెయిల్స్ దీంట్లో అయితే కవర్ అయిపోయినాయి కదా. బ్లౌజ్ కూడా సేమ్ వచ్చి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది. చాలా రీజనబుల్ ప్రైస్. వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ట్రస్ట్ మీ, లేదంటే కమెంట్ కూడా పెట్టండి, బిందాస్గా పెట్టండి మీరేమనుకుంటున్నారని చెప్పి. అది తెప్పించుకున్న తర్వాత పెట్టండి. చూడంగానే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే స్క్రీన్ పైన మీకు నార్మల్గా 1000-1200 కూడా బ్రైట్గా అనిపిస్తుంది, వేరే కూడా బ్రైట్గా అనిపిస్తుంది. బట్ ప్యూర్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? మీరు తెప్పించుకున్నాక తెలుస్తుంది. ఆరెంజ్ ఈ మధ్య అయితే ఇంకా ఆరెంజ్ కేక్, ప్రతి దాంట్లో ఆరెంజ్ వస్తుంది. అండ్ మంచి ట్రెండింగ్లో ఉంది ఆరెంజ్. సో బ్రైట్ ఆరెంజ్ కలర్. ఇవన్నీ కూడా మీకు ప్రీ ఆర్డర్స్లో కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఏదైనా కలర్ మిస్ అవుతే కూడా ప్రీ ఆర్డర్ ఇవ్వండి. సో ఈ కలర్ కాంబినేషన్ ఫస్ట్ అయితే చూడండి. హైట్, ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చూద్దాం. బ్లౌజ్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు హైట్, ఇప్పుడు రేర్ కేసులో హైట్ తక్కువ వస్తాయి. అది డెఫినెట్గా నేను చెప్తాను. ఎందుకంటే మీరు తెప్పించుకొని మీరు రివ్యూ ఇచ్చే ముందే నేనే చూసుకొని చెప్తా. అయిపోతుంది. ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. సో మంచి ఆరెంజ్ తర్వాత రెడ్, రెడ్. సో ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకోవచ్చు, లేకపోతే వేరే పేరప్ కూడా చేసుకోవచ్చు. అది ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి సెట్లో ఈ మధ్యకాలంలో ఎల్లోకి కాంట్రాస్ట్ వస్తుందన్నమాట. దీంట్లో అయితే ప్రస్తుతానికి రెడ్కి రెడ్డే. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే మంచి ఎల్లో, డార్క్ ఎల్లోకి మెహందీ గ్రీన్ వచ్చింది. ఓన్లీ ఎల్లోకి మాత్రమే అట్లా వచ్చింది. మేబీ మనం శారీ అండ్ బ్లౌజ్ ఎల్లో ఉంటే బాగుంటుంది అనేసి అట్లా రావడం ఎట్లా వస్తుందో ఐ డోంట్ నో. బట్ మంచిదే కదా, కాంట్రాస్ట్ వస్తే మంచిదే కదా. సో ఇది కాంట్రాస్ట్ ఇట్లా ఉంది. ఇందులో లాస్ట్ కలర్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో ఏ కలర్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ తప్పించి ఇందులో బాగా లేకపోవడం అనేదే లేదు. పింక్, బ్రైట్ రాణి పింక్, రిచ్ పళ్ళు, బ్లౌజ్. ఇప్పుడు మనం చూసేది ప్యూర్ డోలా సిల్క్. ప్యూర్ డోలా సిల్క్లో ఏంటి స్పెషల్ అంటే మధ్యలో కంప్లీట్గా మనకి ఈ బాణీది ప్రింట్ వస్తుంది. మోటివ్స్ చిన్నగా జరీ వీవ్లు వస్తుంది. బ్రాడ్గా ఇటు అటు. ఇందులో మంచిగా డిజిటల్ ప్రింట్. ప్రతి దాంట్లో కూడా ఈ డిజైన్ అనేది మారుతుందన్నమాట ఆ ప్రింట్లో. సో అదేంటో మనం దగ్గర నుంచి చూపించి మరీ వివరంగా చెప్తా. 2 సైడ్స్ మళ్ళీ ఫ్లవర్ది కంటిన్యూ అవుతుంది బార్డర్లో. ఇది ఉల్టా సైడ్. సో కొంచెం కొంచెం వీవ్, ఆ తర్వాత మధ్యలో డిజిటల్ ప్రింట్, ఆ తర్వాత పానీ ప్రింట్, ఆ తర్వాత ఈ మోటివ్స్ అన్నీ డార్క్ బాటిల్ గ్రీన్ మంచిగా తేలింది. తర్వాత కింద పెద్దగా అట్లా బ్రాడ్గా వచ్చిన జరీది పళ్ళు. బ్లౌజ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మెరూన్ రావడంతో పాటు ఎడ్జ్కి దాదాపుగా ఇట్లా రాదనమాట. ఈ డిజిటల్ ప్రింట్ అనేది ఇదివరకు కొన్ని ప్యాటర్న్స్లో ఇట్లా రాలేదు. సో దీనికి ఇది వచ్చింది. తర్వాత ఎడ్జ్కి బార్డర్. సో ఇది ఎట్లా మనము డిజైన్ చేసుకుంటాం బ్లౌజ్ దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇది దీంట్లో హైట్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చెప్తాను. హైట్ బిందాస్ హైట్ ఉంది, ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. శారీ ఫాల్ సూపర్గా పడుతుంది, లైట్ వెయిట్ ఉంది శారీ. 3750 ప్రైస్. డార్క్ రాయల్ బ్లూ. ప్రతి దానికి కూడా కలర్ కాంబినేషన్స్ చూస్తుంటే అంత సూపర్గా ఉన్నాయి కదా. సో దీనికి ఎడ్జ్కి వైన్ కలర్ షేడ్ వచ్చింది. పళ్ళు, పళ్ళు ఇలా చూద్దాం. ఆగ్రా పళ్ళు కరెక్ట్ అనిపిస్తుందా? ఓకే. సో ఇట్లా పెట్టుకున్నప్పుడు ఒకసారి బ్లౌజ్ కూడా పెట్టుకొని చూపించి వస్తుంది కదా. నెక్స్ట్ మెహందీ గ్రీన్, మెహందీ గ్రీన్కి ఎడ్జ్కి మెజెంటా పింక్ వచ్చింది. ఇది పళ్ళు, బ్లౌజ్. ఇంకోటి అది తీసేలోపు మీ దాంట్లో చూసే వ్యూవర్స్లో ఎంతమంది బిజినెస్ చేస్తున్నారో, ఏదన్నా శారీసే కానివ్వండి, ఏ ప్రోడక్ట్స్ అయినా చేస్తే మన చుట్టాలు తప్పించి అందరూ కొంటారు కదా, అది అందరికీ ఉంటుంది కదా. సో మన ఇంకా కొంటే ఉన్నారు, లేకపోతే కూడా లేదు. టు బీ ఫ్రాంక్, మన దగ్గర ప్రైస్ ఎక్కువ అని చెప్పడము అవన్నీ చేస్తుంటారు చూడు. ఇంకా అక్కడ ఎందుకు అట్లా చేస్తారో ఏమో అర్థం కాదు. బట్
కంపల్సరీ చేస్తారు. మన దగ్గర ప్రైస్ ఎక్కువ ఉంది, బయట ఇంకా మంచిగా కొడుతుంది, మనకు కానీ పొరపాటున ఫ్రీ ఇచ్చినా కూడా, ఫ్రీ ఉంటే ఏదైనా డ్యామేజ్ ఉన్నందుకు ఇచ్చి ఉంటారు అంటారు, కానీ అప్పుడు కూడా మెచ్చుకోరు, వాళ్ళే చుట్టాలు. ఓకే, అది అందరికీ అప్లై అవుతే మా చుట్టాలు కూడా చూస్తారు, ఇది చూడాలని చెప్తున్నాను యాక్చువల్గా. సో టర్మరిక్ ఎల్లో నెక్స్ట్ నేను చూపించేది. టర్మరిక్ ఎల్లోకి మెరూన్. అంతే కదా, మనకి ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు దాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటాం, అంత పరమానందం ఉంటుంది. వాళ్ళకి నాకు చెప్పేది రావాలని ఇది పళ్ళు. నెక్స్ట్ ఎందుకంటే మనం చాలా ఎదిగిపోతాం అనేసి ఏదో ఇంకా దీని గురించి ఎలాబరేట్ వీడియో తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మెరూన్కి ఎల్లో బార్డర్ వచ్చింది, ఇది మనకి బ్లౌజ్. సో ఇవాళ శారీస్ నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి, ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.